వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు టెక్స్ట్ అండ్ ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు ఈ కరెంట్ అఫైర్స్ని వీలైతే నోట్ చేసుకోండి. ఇక ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ఐకాన్ ఇండియా హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్ ఆఫ్లైన్ కోచింగ్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఆఫ్లైన్లో గ్రూప్స్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక ఐకాన్ ఇండియా ఆన్లైన్లో కూడా అతి తక్కువతో మీకు గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి గ్రూప్ 4 ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. అవి కావాలి అనుకున్నా కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే ఉచితంగా ఈ పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆ పీడిఎఫ్స్ని ఉచితంగా పొందండి, ఫుల్ ఫ్రీ. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కరెంట్ ఇష్యూ ఏంటి అని అంటే మన్రేగా స్కీమ్ గురించి, మన్రేగా పథకం గురించి. సో మరి ఈ పథకానికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఏంటి, పార్లమెంట్ కమిటీ ఏంటి, మన్రేగా స్కీమ్ ఏంటి, వీటన్నింటిని గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఏమంటున్నాం మనము అని అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అంటున్నాం. సో ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2005లో రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం 2005లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని తీసుకొచ్చారు. 2005లో యాక్ట్గా వచ్చినప్పుడు దీనికి మహాత్మా గాంధీ అనేటువంటి పేరు జోడించబడలేదు, మహాత్మా గాంధీ అనేటువంటి పేరు లేదు. అప్పుడు ఈ పథకాన్ని ఏమని పిలిచారు అని అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమంటున్నాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, దీన్ని యాక్ట్గా తీసుకొచ్చారు అని అంటున్నాం, పథకం అని కూడా అంటున్నాం. సో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2005లో చట్టంగా పాస్ కావడం జరిగింది. సరే, దీన్ని చట్టంగా తీసుకొచ్చినప్పుడే దీనికి సంబంధించి ఈ స్కీమ్ అనేది, ఈ యాక్ట్ అనేది అప్పుడే రావడం జరిగిందా, దీనికి సంబంధించి అంతకుముందు ఇంకేమైనా హిస్టరీ ఉందా అని అంటే యాక్చువల్గా భారతదేశంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావాలన్న థాట్ ఎవరిది అని అంటే, ఆలోచన ఎవరిది అని అంటే 1991లోనే దీనిని గురించి పివి నరసింహారావు అప్పటి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో అలా 1991లో భారతదేశంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి చెప్పిన వారు ఎవరు అని అంటే పివి నరసింహారావు అని గుర్తుంచుకోవాలి. ఈ ఆలోచన ఎవరిది అని అంటే పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని గారి నుంచి వచ్చినటువంటి ఆలోచనగా గుర్తుంచుకోవాలి. సో అలా 1991లో గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టం తీసుకురావాలి అని చెప్పేసి పివి నుంచి వచ్చినటువంటి ఆలోచన తర్వాత 2005లో ఇది చట్టంగా రావడం జరిగింది. ఏది అని అంటున్నాం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రావడం జరిగింది. సరే, ఇది వచ్చినప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అంటున్నాం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అంటున్నాం. మరి ఎప్పుడు మహాత్మా గాంధీ అనేటువంటి పేరును ఈ చట్టానికి, ఈ యాక్ట్కి జోడించడం జరిగింది అని అంటే 2009 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఓకేనా? ఈ చట్టానికి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి చట్టానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకి మహాత్మా గాంధీ గారి పేరును ఎప్పుడు, ఏ ఇయర్లో యాడ్ చేయడం జరిగింది, జోడించడం జరిగింది అని అంటే 2009 అక్టోబర్ 2 అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? ఈ అంశాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. దీని ఫస్ట్ ఆలోచన, ఈ స్కీమ్కి సంబంధించిన ఫస్ట్ ఆలోచన పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని 1991లో మొదటిసారి దీనిని గురించి ఆలోచించడం జరిగింది, దీనిని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2005లో ఇది యాక్ట్గా రావడం జరిగింది. 2009లో దీనికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటి పేరును యాడ్ చేయడం జరిగింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్కి మహాత్మా గాంధీ అనే పేరు 2009 అక్టోబర్ 2న యాడ్ చేసినారు అని అంటున్నాం. సార్, మరి 2005లో ఈ స్కీమ్ అనేది, ఈ యాక్ట్ అనేది పాస్ అయింది అని అంటున్నాం, చట్టంగా వచ్చింది అని అంటున్నాం.
ఎప్పుడు దీనిని అమలు చేయడం జరిగింది అని అంటే మొదటిసారి 2006 ఫిబ్రవరి 2న ఈ స్కీమ్ అనేది ప్రారంభించారు. ఈ యాక్ట్ అనేది చట్టంగా వచ్చిన తర్వాత ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే 2006 ఫిబ్రవరి 2 అని అంటున్నాం. సార్ మరి ఇది ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే ఇది బండ్లపల్లి, ఎక్కడ అంటున్నాం, బండ్లపల్లి అనంతపురం జిల్లాలో ప్రారంభించబడింది. ఎక్కడ? అనంతపురం అని అంటున్నాం. సరే, ఈ అనంతపురం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అనంతపురంలోని బండ్లపల్లిలో 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించబడింది ఈ స్కీమ్ అని అంటున్నాం. ఏ స్కీమ్ అని అంటున్నాం? ఇది మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి స్కీమ్గా చెప్పడం జరుగుతూ ఉంది. సార్, దీనికి సంబంధించినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాలలో ఈ స్కీమ్ అనేది హైదరాబాద్ మినహా ఉమ్మడి రాష్ట్రంలో అయితే 23 జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో కూడా ఈ స్కీమ్ అనేది అమలు చేయడం జరిగింది. అంటే ఎన్ని జిల్లాలలో? 22 జిల్లాలలో ఈ స్కీమ్ అనేది అమలు చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి పార్లమెంటరీ కమిటీ అనేది ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సార్, ఇక ఈ స్కీమ్ నుంచి ఇప్పుడు మనం పార్లమెంటరీ కమిటీస్కి వెళ్దాం. పార్లమెంట్ కమిటీస్ అనేవి ఎందుకు వర్క్ చేస్తాయి అనేది బేసిక్ నాలెడ్జ్ మనకు తెలవాలి. సో పార్లమెంట్ కమిటీస్ వర్క్ ఏంటి అని అంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి మనకి. లోక్సభ కానీ రాజ్యసభ కానీ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, ఇలా స్పెషల్ సెషన్స్ పెట్టి పార్లమెంట్ సమావేశాలను నడిపిస్తూ ఉంటారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలలో అన్ని చట్టాలకి సంబంధించి, ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అన్ని పాలసీస్కి సంబంధించి అన్నీ జరగడానికి తక్కువ సెషన్లో టైం అనేది సరిపోదు. సో అలాంటి టైంలో పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలు, ప్రభుత్వాలు తీసుకురావాలనుకుంటున్నటువంటి అంశాలు, ప్రజలకి ఉపయోగపడే అంశాలపైన వర్క్ చేయడం కోసం ఈ పార్లమెంట్ కమిటీస్ అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే పార్లమెంట్ సెషన్స్లో సాధ్యం కానివి, ప్రజల కోసం తీసుకొచ్చేటువంటి అంశాలు కానీ ఇతర అంశాలు కానీ వాటిపైన ప్రత్యేకంగా వర్క్ చేసేవే పార్లమెంట్ కమిటీస్. వెరీ సింపుల్. పార్లమెంట్ల ద్వారా ప్రజలకి చట్టాలు వస్తాయి, ప్రజల కోసం చట్టాలు చేయబడతాయి. కొన్ని సందర్భాలలో పార్లమెంట్కి సమయం లేనప్పుడు, వాటిని చేయలేకపోయినప్పుడు ఈ పార్లమెంట్ కమిటీస్ అనేవి పలు సూచనలు, పలు స్టడీస్ అనేవి చేయడం జరుగుతుంది. అలా ఈ పార్లమెంట్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో అలా ఇప్పుడు పార్లమెంట్ కమిటీ ప్రతాప్ రావు అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ. ఏ కమిటీ అని అంటున్నాం? ప్రతాప్ రావ్ జాదవ్. సో ఇతని అధ్యక్షన, ఇతను శివసేన పార్టీకి సంబంధించిన అతను. సో ఈ ఎంపీ అధ్యక్షతన, ప్రతాప్ రావు ఎంపీ అధ్యక్షతన నియమించినటువంటి పార్లమెంట్ కమిటీ ఏం చెప్పింది అని అంటే ఇప్పుడు ఈ మన్రేగా పథకం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ పథకం కోసం 2022-23 బడ్జెట్కి సంబంధించి నిధులను సమీక్షించాలి అని చెప్పేసి చెప్పింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకంలో 100 రోజుల పని దినాలు ఏవైతే కల్పిస్తున్నారో వాటిని 150 రోజులకు పెంచే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి, దీనికి సంబంధించి సమీక్షించాలి అని చెప్పేసి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ పథకం పైన ఒక నివేదికనివ్వడం జరిగింది. ఇది కరెంట్ ఇష్యూ. ఓకేనా? ఎవరు అని అంటున్నా? ప్రతాప్ రావు అధ్యక్షతన నియమించబడినటువంటి పార్లమెంటరీ కమిటీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పాటు పని కల్పిస్తున్నారు, చాలా బాగుంది, దీన్ని 150 రోజులకు పెంచండి, దీన్ని సమీక్షించండి అని చెప్పేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి దీనిపైన పర్యవేక్షణ చేయాలి అని చెప్పేసి సూచించింది. అది మన కరెంట్ ఇష్యూ. ఇంతకుముందు చెప్పిందంతా కూడా బ్యాక్గ్రౌండ్. సో ఈ పథకం ఎక్కడ స్టార్ట్ అయింది, యాక్ట్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏంది అనేది ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ కమిటీ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఏమంటున్నాను అని అంటే ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని
100 రోజుల పని దినాల నుంచి 150 రోజుల పని దినాలకు పెంచాలి, దానిపైన సమీక్ష చేయండి అని చెప్పేసి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సిఫారసు చేసిన పార్లమెంట్ కమిటీకి ఎవరు అధ్యక్షులు? క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ వెరీ సింపుల్. ఆన్సర్ ఏంటి అని అంటే ప్రతాప్ రావ్. సో లేకపోతే ఇలా అడుగుతాను, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి పని దినాలను పెంచాలి అని చెప్పేసి ప్రతాప్ రావు కమిటీ చెప్పింది. ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులకి పెంచాలి అని చెప్పేసి ఈ కమిటీ సూచించింది అని అంటే 100 నుంచి 150. సో ఇలా ఈ కరెంట్ ఇష్యూని మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ కమిటీ ఇంకొక అంశాన్ని చెప్పింది. ఏం చెప్పింది అంటే ఫాల్ బ్యాక్లో ఉన్నటువంటి ప్రజలకి ఇది అత్యంత మంచి పథకం అని చెప్పింది. ఫాల్ బ్యాక్ అంటే ఏంటి? కోవిడ్-19 వచ్చింది. ఎప్పుడు వచ్చింది? భారతదేశంలో 2020 ఫిబ్రవరి నుంచి ఇది పీక్స్లోకి, అంటే లాక్డౌన్స్ ఇదంతా రావడం జరిగింది. సో 2020లో దీన్ని గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజలు లాక్డౌన్స్ పెట్టిన తర్వాత సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు, అంటే ఉపాధిని కోల్పోయారు. సో ఇలా ఉపాధిని కోల్పోయినటువంటి ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఆర్థికంగా సాంఘికంగా చితికిపోయే దశలో ఉంది. కానీ ఆ ప్రజలను ఫాల్ బ్యాక్ తీసుకురావడానికి, మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి, వాళ్ళకి కొంత ఆర్థికంగా అలాగే సామాజికంగా గుర్తింపునివ్వడానికి ఈ పథకం బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాం. దాన్నే ఫాల్ బ్యాక్ అని అంటున్నాం. సో ఇలా ప్రజలు వెనకకు తిరిగి రావడానికి అవకాశం ఉన్నటువంటి పథకం కాబట్టి పని దినాల్ని పెంచాలి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తా ఉంది. సార్ మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంత కేటాయించడం జరిగింది ఈ పథకానికి అని అంటే 73,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో ఇలా 73,000 కోట్లు కాదు, ఇంకా మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సార్ మరి ఈ గ్రామీణ ఉపాధి హామీ గ్రామీణ పథకానికి సంబంధించి ఈ గత ఏడాది 2021లో రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి వర్క్ చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కోసం చూస్తున్నటువంటి ప్రజలు. కాబట్టి నిధులను పెంచాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతను కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక అలాగే లేబర్ బడ్జెట్కి సంబంధించి అంగీకరించబడినటువంటి అంశాలను కూడా ఇది ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు 73,000 కోట్ల రూపాయలను ఈసారి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి ఇది గత బడ్జెట్ కంటే ఎక్కువనా తక్కువనా అంటే గతంలో ఎంత బడ్జెట్ అయితే ఇచ్చారో ఈసారి కూడా అలానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏంటి? ఈసారి కూడా బడ్జెట్ని అలానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఫాల్ బ్యాక్ అని చెప్పేసి అన్నాం కదా, ఫాల్ బ్యాక్ అంటే ఏంటి అని అంటే చితికిపోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను వెనకకు తీసుకురావడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో కాబట్టి ఈ పథకాన్ని సమీక్షించాలి అని చెప్పేసి ఈ పథకానికి సంబంధించి, ఈ స్కీమ్కి సంబంధించి, యాక్ట్కి సంబంధించి పని దినాలను అందించాలి అని చెప్పేసి చెప్తా ఉంది, పెంచాలి అని చెప్పేసి కమిటీ చెప్పడం జరిగింది. అలా కరెంట్ ఇష్యూలో భాగంగా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ పంచాయత్ సౌకర్యం. సో ఈ పంచాయత్ అనేది ఏంటి అని అంటే ఇది కనెక్టివిటీని పెంచుతుంది, అలాగే కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలను అందిస్తుంది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని అందిస్తుంది, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్కి సంబంధించి ఉపయోగపడుతుంది, సర్వీసెస్ ఆన్లైన్ నీడ్ అజంప్షన్స్ని చెప్తా ఉంది. ఇక అసెస్మెంట్తో పాటు ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్తా ఉంది, కనెక్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్తా ఉంది, కెపాసిటీ బిల్డింగ్ గురించి చెప్తా ఉంది. ఇదే ఈ పంచాయత్ అని అంటున్నాం. సార్ మన భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీలన్నింటినీ కూడా ఈ పంచాయతీలుగా డెవలప్ చేస్తూ అంతా డిజిటలైజేషన్ చేయాలనేటువంటి కార్యక్రమమే ఈ పంచాయత్. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ పంచాయత్కి సంబంధించి ఈ గ్రామ స్వరాజ్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పంచాయత్కి సంబంధించి పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పంచాయతీలను డిజిటలైజేషన్ చేయడంతో పాటు గ్రామ పంచాయతీలకి సంబంధించినటువంటి ప్రణాళికలు, బడ్జెట్, అకౌంటింగ్ మరియు ఆన్లైన్ చెల్లింపులను కూడా ఇందులో తీసుకురావాలి అనేటువంటి పథకంతో ఈ గ్రామ్ స్వరాజ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏ పథకంలో భాగంగా? ఈ పంచాయతీకి సంబంధించినటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో భాగంగా. సో అలా ఈ ఫిబ్రవరి
2022 నాటికి ఏంటి అని అంటే కరెంట్ అప్డేట్ 2.55 లక్షల గ్రామ పంచాయతీలు జీపీలను, అలాగే 5,390 బ్లాక్ పంచాయతీలను, 481 జిల్లా పంచాయతీలకి సంబంధించి ఈ గ్రామ్ స్వరాజ్ అప్లికేషన్ కోసం అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అప్లోడ్ చేశాయి. ఇప్పుడు ఏమన్నాం మనం, ఈ పంచాయతీలకి సంబంధించి ఈ మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ గ్రామ్ స్వరాజ్ని ప్రారంభించారు అని అన్నాం. ఈ గ్రామ్ స్వరాజ్ ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే గ్రామ పంచాయతీలకి సంబంధించి ప్రణాళికలు కానీ, బడ్జెట్ కానీ, అకౌంటింగ్ కానీ, ఆన్లైన్ చెల్లింపులు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఈ గ్రామ్ స్వరాజ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ గ్రామ్ స్వరాజ్ కోసం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఎప్పుడు ఫిబ్రవరి 2 వరకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, 5,390 బ్లాక్ పంచాయతీలు, 481 జిల్లాల పంచాయతీలు ఈ గ్రామ్ స్వరాజ్ అప్లికేషన్ కోసం సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రపోజల్స్ పంపాయి. గ్రామ పంచాయతీలు అంటే తెలుసు మీకు. ఇక్కడ బ్లాక్ పంచాయతీలు అని అంటే ఏంటి అని అంటే ఏవైతే మండల స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయో వాటినే బ్లాక్ పంచాయతీలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అలా ఇవన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ గ్రామ్ స్వరాజ్ని ప్రారంభించడానికి అని అంటున్నాయి. సో అలా ఈ పంచాయతీకి సంబంధించి, ఈ గ్రామ్ స్వరాజ్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో డేటా అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ డేటాలో భాగంగా మనం ఈ గ్రామ పంచాయతీ గురించి తెలుసుకుంటున్నాం, ఈ గ్రామ్ స్వరాజ్ గురించి తెలుసుకుంటున్నాం, మిషన్ మోడ్ ప్రాజెక్టు గురించి తెలుసుకుంటా ఉన్నాం, అలాగే గ్రామ పంచాయతీలు అంటున్నాం, బ్లాక్ పంచాయతీలు అంటున్నాం, జిల్లా పంచాయతీలు అని అంటున్నాం. సో ఇలా ఇదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 2.19 లక్షల జీపీలు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి ద్వారా చెల్లింపులు నిర్వహించడానికి అవసరమైన చర్యలను కూడా తీసుకుంటున్నాయి అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఈ గ్రామ్ స్వరాజ్కి ఎన్ని సిద్ధంగా ఉన్నాయి అని చెప్పినాము మనం, 2.55 గ్రామ పంచాయతీలు జీపీలు అని అన్నాం. ఇక్కడ ఏమంటున్నాము అని అంటే 2.19 లక్షల పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులను చేయడానికి జీపీలు సిద్ధంగా ఉన్నాయి, చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం కోసం కమ్యూనికేషన్ విభాగం ద్వారా భారత్ నెట్ ప్రాజెక్ట్ దశల వారీగా భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక బ్యాక్ బోన్ కాన్సెప్ట్. సో ఇందులో భాగంగా ఈ భారత్ నెట్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలని కూడా కనెక్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 1,70,136 జీపీలకు సర్వీస్ అనేది అందుతూ ఉంది. సో ఇక్కడ 1,73,136 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సర్వీస్ అందిస్తూ ఉంది. భారత్ నెట్ ఏంటి అని అంటే భారత్కి సంబంధించిన డిజిటల్ ఇండియాకి ఒక బ్యాక్ బోన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ డిజిటల్కి సంబంధించినటువంటి సర్వీస్ని అందించడానికి భారత్ నెట్ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీని, బ్రాడ్బ్యాండ్ని అందించడం జరుగుతూ ఉంది ఫైబర్ కేబుల్స్ ద్వారా. సో ఇలా ఇదంతా కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్నంతా ఎందుకు మనం చెప్పినాము అని అంటే గ్రామ్ స్వరాజ్కి సంబంధించి, ఈ గ్రామ్ స్వరాజ్కి సంబంధించి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఫిబ్రవరి 2 వరకు వచ్చినటువంటి డేటా అనేది కరెంట్ ఇష్యూ, కరెంట్ టాపిక్. సో ఇలా ఈ డేటాను బేస్ చేసుకొని ఈ పంచాయత్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామ్ స్వరాజ్ అనేది అమలు చేయబడుతూ ఉంది. సో ఈ గ్రామ్ స్వరాజ్ ద్వారా ఏంటి అని అంటే గ్రామ పంచాయతీలకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా చేయబట్టబోతున్నారు. కాబట్టి భారత్ నెట్ అనేది డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా నెట్ కనెక్టివిటీని, బ్రాడ్బ్యాండ్ విడ్త్ని పెంచుతుంది. కాబట్టి వీటిని అన్నింటినీ కలిపి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ పంచాయతీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ వస్తే మీరు ఇవి పక్కాగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒకసారి మీకు క్విక్ రివిజన్ ఇస్తాను. ఈ పంచాయత్స్ ఇవి ఈ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామ్ స్వరాజ్ని అమలు చేస్తూ ఉంది. దీనికోసం సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు రిపోర్ట్స్ పంపడం జరిగింది. సో ఇప్పటి వరకు 1,76,136 గ్రామ పంచాయతీలకి భారత్ నెట్ అనేది బ్రాడ్బ్యాండ్కి సంబంధించినటువంటి సేవలను అందిస్తూ ఉంది. వీటిని అన్నింటినీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే ఆర్బీఐ అక్షరాస్యత వారం అని అంటున్నాం.
సో దీనినే సింపుల్గా ఇంగ్లీష్లో ఏమంటున్నామనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఫైనాన్స్ లిటరసీ వీక్ అనేది ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ఆర్బీఐ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు ఆర్బీఐ అనేది ఈ ఆర్థిక అక్షరాస్యత వారంని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దేశ బ్యాంకుల సమాచారాన్ని వ్యాప్తి చేయడం, అలాగే ఖాతాదారులకి సంబంధించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలనేదే దీని లక్ష్యం. ఆర్బీఐ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్. సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఫైనాన్స్ లిటరసీ వీక్ ద్వారా బ్యాంకులకి సంబంధించినటువంటి సమాచారాన్ని, ఖాతాదారులకి సంబంధించినటువంటి భద్రతకి సంబంధించినటువంటి అంశాలపైన అందరికీ అవగాహన కల్పించేందుకోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సార్ మరి ఇది ఎప్పటి నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది ఆర్బీఐ ఫైనాన్స్ లిటరసీ వీక్ అని అంటే 2016 నుంచి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉంది బ్యాంకుల పట్ల అవగాహన కల్పించేందుకు. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడన్నా ఇలా దీనికి సంబంధించి క్వశ్చన్ వస్తే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయగలగాలి. ఇక దీంతో పాటు థీమ్ ఏముంది అంటే గో డిజిటల్ గో సెక్యూర్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇటీవల బ్యాంక్స్కి సంబంధించి ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి, మన డేటాని వేరే వారు తీసుకుని ఈ ఫ్రాడ్స్ అనే వాటికి పాల్పడుతూ ఉన్నారు. సో దాని విషయంలో గో డిజిటల్ గో సెక్యూర్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఇక సురక్షితమైన డిజిటల్ లావాదేవీలని అందించాలి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే 3 అంశాలపైన ఫోకస్ చేసింది ఈ ఫైనాన్స్ లిటరసీ వీక్లో భాగంగా ఆర్బీఐ. ఆ 3 అంశాలు ఏమిటి అని అంటే ఒకటి డిజిటల్ లావాదేవీల సౌలభ్యాన్ని పెంచడం, రెండవది వచ్చి భద్రత మరియు సురక్షితమైన డిజిటల్ లావాదేవీల పట్ల భయం లేకుండా చూడడం, అలాగే వినియోగదారులకు రక్షణ, ఎవరైతే బ్యాంక్ కస్టమర్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అని అంటున్నాం. అదే ఈ థీమ్ గో డిజిటల్ గో సెక్యూర్ అనేటువంటి థీమ్ని తీసుకుంది. ఇటీవల గో డిజిటల్ గో సెక్యూర్ అనేటువంటి థీమ్ దేనికి సంబంధించింది అంటే ఆర్బీఐ ఎప్పటి నుంచి ఫైనాన్స్ లిటరసీ వీక్ని నిర్వహిస్తుంది అని అంటే 2016. సో ఇలా ఈ ఏడాది ఆర్బీఐ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫైనాన్స్ లిటరసీ వీక్ని కండక్ట్ చేసింది 2022 అని అంటే ఫిబ్రవరి 14 నుంచి 18. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ 3 అంశాలను స్టేట్మెంట్లో ఇచ్చి ఇందులో సరైనది ఏది గుర్తించండి అని అంటే 3 సరైనవి అని చెప్పేసి గుర్తించాలి. అలా గుర్తిస్తే మనకు 1 మార్క్ వస్తుంది. ఇది కరెంట్ ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి నీతి ఆయోగ్కి సంబంధించి ఫిన్టెక్ ఓపెన్ సమిట్. మనకు నీతి ఆయోగ్ అంటే తెలుసు ఓకేనా, ఇది 2015 జనవరి 1న ఏర్పడింది. సో అలాగే ఇప్పుడు ఫిన్టెక్ అంటే తెలుసుకోవాలి మనం ఇందులో. సో నీతి ఆయోగ్ ఫిన్టెక్ ఓపెన్ సమిట్ అని అంటున్నాం. ఫిన్టెక్ అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్. ఏంటి అని అంటే ఇప్పుడు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు, అలాగే అభివృద్ధి పదంలో వెళ్ళేందుకు, డిజిటల్ వేలో అన్నీ డెవలప్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లేదే ఫిన్టెక్. డిజిటల్కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నదే ఫిన్టెక్. సో ఇలా ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిన్టెక్ ఓపెన్ సమిట్ని నిర్వహిస్తూ ఉంది. ఫిన్టెక్ అంటే ఇది దేనికి సంబంధించి ఉంటుందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది బ్యాంకింగ్కి సంబంధించి ఉంటుంది, ఫ్రాడింగ్కి సంబంధించి ఫండ్ రైజింగ్కి సంబంధించి ఉంటుంది, పేమెంట్స్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి, క్రిప్టో కరెన్సీకి, ట్రేడింగ్కి, అలాగే లెండింగ్కి, ఇలా అన్నింటికి కూడా మన నిత్య జీవితంలో ఉండేటువంటి అన్ని డిజిటల్స్కి సంబంధించి కూడా ఫిన్టెక్ అనేది ప్రస్తుతం వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్తారు కదా ఫిన్టెక్ అంటే ఏంటి అని అంటే డిజిటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ముందుకెళ్తున్నదే ఫిన్టెక్. ఇంతే అర్థం, దీని మీనింగ్, దీని డెఫినేషన్ ఇంతే. సో ఈ బేసిక్ అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఫోన్పే, ఏడబ్ల్యూఎస్, ఈవై సహకారంతో ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు 3 వారాల పాటు వర్చువల్ సమ్మిట్స్ని ఫిన్టెక్ ఓపెన్ సమ్మిట్గా ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే నీతి ఆయోగ్ నిర్వహిస్తూ ఉంది. సో నీతి ఆయోగ్కి సంబంధించి వైస్ చైర్మన్గా ఎవరున్నారు అని అంటే రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఈ రాజీవ్ కుమార్ సమక్షంలో రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఐటీ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి
అశ్విన్ వైష్ణవ్ గారు ఈ సమిట్ని ప్రారంభించారు. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఫిన్టెక్ ఓపెన్ సమిట్ ఎవరు నిర్వహించడం జరిగింది అని అంటే నీతి ఆయోగ్. ఎవరి సహకారంతో అంటే ఇక్కడ చెప్పినటువంటి ఫోన్పే, AWS, EY సహకారంతో నిర్వహించడం జరిగింది. ఎన్ని వారాల పాటు నిర్వహించారంటే 3 వారాల పాటు. సో దీన్ని ఎవరు ప్రారంభించారు ఫిన్టెక్ ఓపెన్ సమిట్ను అని అంటే అశ్విన్ వైష్ణవ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇతను రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఐటీకి సంబంధించినటువంటి మినిస్టర్ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ ఫిన్టెక్ ఓపెన్ రెగ్యులేటరీలు, ఫిన్టెక్ నిపుణులు, అలాగే ఔత్సాహికులు, పరిశ్రమ నాయకులు, స్టార్టప్ కమ్యూనిటీ, డెవలపర్స్ను సహకరించడానికి వారి ఆలోచనల మార్పిడి కోసం, ఆవిష్కరణల కోసం ఈ వర్చువల్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశంలో ఫిన్టెక్ ఓపెన్ సమిట్ జరిగిందా లేదా అంటే జరిగింది. ఎవరు నిర్వహించారు అని అంటే నీతి ఆయోగ్. ఎవరు ప్రారంభించారు అంటే అశ్విన్ వైష్ణవ్. సో ఇలా ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక వ్యవస్థాపకులకి సంబంధించినటువంటి స్టార్టప్లు మరియు డెవలపర్స్కి సంబంధించిన కొత్త పరిష్కారాలను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే ఫిన్టెక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఫిన్టెక్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫిన్టెక్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తే మీరు ఏ మాత్రం భయపడవద్దు. వెరీ వెరీ సింపుల్. డిజిటల్ని పెంచేందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ముందుకెళ్తున్నదే ఫిన్టెక్. సో ఇలా ఈ ఫిన్టెక్ ఓపెన్ సమిట్ అనేది జరిగింది. నీతి ఆయోగ్ దీన్ని నిర్వహించింది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఉమెన్ ఇన్ బోర్డ్ రూమ్ డెలైట్ నివేదిక. సో ఇది ఇండెక్స్కి సంబంధించినటువంటిది. సో నివేదిక అని అంటున్నాం కాబట్టి ఇండెక్సెస్ అలాగే రిపోర్ట్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ మనకు పక్కాగా ఎగ్జామ్స్లో ఉంటాయి. మనం పక్కాగా ఇండెక్సెస్కి సంబంధించి ప్రతి అంశాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది మన నిత్య కరెంట్ అఫైర్స్లో. అయితే ది ఉమెన్ ఇన్ ది బోర్డ్ రూమ్ నివేదికను ఎవరు తీసుకొచ్చారు అని అంటే డెలాయిట్ గ్లోబల్ అనేది ఇటీవల విడుదల చేయడం జరిగింది. సరే ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాలేదు. ఉమెన్ ఇన్ బోర్డ్ రూమ్ అంటే ఏంటి అని అంటే ఎవరైతే మహిళలు అత్యున్నత పదవులను నిర్వహిస్తూ ఉన్నారో ప్రైవేట్ కంపెనీలలో, అంటే ఎలా ప్రైవేట్ కంపెనీలకి సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సిఇఓలు కావచ్చు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కావచ్చు. సో వీరికి సంబంధించిందే బోర్డ్ రూమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి నివేదిక, ఈ నివేదికను ఎవరు తీసుకొచ్చారు అని అంటే డెలాయిట్ వారు తీసుకురావడం జరిగింది. సో మరి ఏం చెప్తా ఉంది అని అంటే ఈ నివేదిక భారతదేశంలో మహిళలు 17.1% మాత్రమే ఈ బోర్డ్ రూమ్ని కలిగి ఉన్నారు, బోర్డు సీట్లను కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీలలో మహిళలు 17.1% మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి 2014తో పోలిస్తే ఇది 9.4% పెరిగింది అని చెప్పేసి కూడా నివేదిక ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఈ ఉమెన్ ఇన్ బోర్డ్ రూమ్ కాన్సెప్ట్లో. సో 2013లో వచ్చినటువంటి కంపెనీ చట్టం ప్రకారం ఏం చెప్తా ఉందంటే ప్రతి బోర్డులో కూడా ఒక మహిళ ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కంపెనీలలో మహిళలు ఈ చట్టం ప్రకారం ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగా ఉన్నారు అని చెప్పేసి ఈ నివేదిక ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే ప్రతి 100 మందిలో కేవలం 17.1% మాత్రమే మహిళలు ఉంటున్నారు బోర్డు రూములలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక దేశంలో చైర్మన్ల పర్సంటేజ్ ఎంత? 3.6 మాత్రమే మహిళల శాతం ఉంది చైర్మన్లుగా కంపెనీలకి సంబంధించి, భారతదేశంలో రిజిస్టర్ అవుతున్నటువంటి కంపెనీలకి సంబంధించి అంటున్నారు. ఇక దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరి బోర్డు మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉంది అని అంటే 19.7% ఉంది. ఎంత అని అంటున్నాం? 19.7. భారతదేశంలో ఎంత ఉంది అని అన్నాము? 17.1 అని అన్నాం. ఇక ప్రపంచంలో 2018తో పోలిస్తే 2.8% పెరిగింది అని చెప్పేసి కూడా నివేదిక చెప్తా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రాతినిధ్యంలో సమానత్వానికి సంబంధించి మరి ఎప్పటివరకు ఇది రానున్న అవకాశం ఉంది అని అంటే 2045 కల్లా పురుషులతో పాటు మహిళలు కూడా ఈ ఉమెన్ ఇన్ ద బోర్డ్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్లో సమానమవుతారు. ఎప్పటి వరకు అని అంటున్నారు? 2045 వరకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెనడా, ఆస్ట్రియా, ఇటలీ, ఐర్లాండ్, పోర్చుగల్, పోలాండ్, స్పెయిన్, అమెరికా, యూకేలలో మహిళల నాయకత్వం గతంతో పోల్చుకుంటే
పెరిగింది అని చెప్పేసి కూడా ఈ డెలైట్ నివేదిక ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక భారతదేశంలో సీఈఓల పర్సెంట్ కేవలం 4.7%గానే ఉంది అని చెప్తా ఉంది. ఇక ఈ ప్రపంచవ్యాప్తంగా సీఈఓల పర్సెంట్ 33.5%గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి నివేదికను మొత్తం 72 దేశాలలో స్టడీ చేసి ఇవ్వడం జరిగింది ఈ డెలైట్ నివేదికను. ఇది 7వ ఎడిషన్కి సంబంధించినటువంటి డెలైట్ రిపోర్ట్. ఎప్పుడు వచ్చింది అని అంటే 2022లో వచ్చింది. 7th ఎడిషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎన్నవ ఎడిషన్ ఇది? 7th ఎడిషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎన్ని దేశాలలో దీన్ని సర్వే చేయడం జరిగింది దీనికి సంబంధించి అని అంటే 72 దేశాలలో ఉమెన్ ఇన్ బోర్డ్ రూమ్ అనేటువంటి సర్వేను చేయడం జరిగింది. ఈ సర్వే గురించి కూడా మహిళలకి సంబంధించినటువంటి అంశం కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి. మహిళా ప్రాతినిధ్య విషయంలో మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ సమృద్ధి చొరవ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ నీతి ఆయోగ్కి సంబంధించి 2 అంశాలను మనం నేర్చుకున్నాము. నీతి ఆయోగ్ ఓపెన్ సమిట్ని నిర్వహిస్తూ ఉంది ఫిన్టెక్కి సంబంధించి, ఇక్కడ సమృద్ధి చొరవ అని అంటున్నాం. భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య స్థాయిని పెంచడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఎవరెవరికి జరిగింది అని అంటే ఇన్నోవేటివ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్కి సంబంధించి ఈ సమృద్ధి అనేటువంటి ఇది ఉంది. దీనికి అలాగే యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ రెండింటికి సంబంధించి ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. దేనికోసము అని అంటే గ్రామీణ గిరిజన ప్రాంతాలలో బలహీన జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం కోసం ఈ ఒప్పందం అనేది కుదిరింది. సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద దీనిని ప్రకటించడం జరిగింది ఈ ఒప్పందాన్ని. ఎవరెవరికి జరిగినటువంటి ఒప్పందం? ఇన్నోవేటివ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి దానికోసం మార్కెట్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మార్కెట్ వనరులు ఏవైతే కావాలో వాటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవి ఖచ్చితంగా ఎన్ని కావాలో అన్ని అందేలాగా ఒప్పందం యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్తో జరిగింది. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఈ పథకాన్ని దీనిని ఎవరు ప్రకటించారు అని అంటే నీతి ఆయోగ్ ప్రకటించింది. దీనిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ అగ్రిమెంట్ ఎందుకోసం కుదిరింది అని అంటే ఆరోగ్యాన్ని అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక అలాగే టైర్ 2, 3 చిన్న నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా దీన్ని డెవలప్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఆరోగ్య సమృద్ధికి సంబంధించినటువంటిది. సో అలా నీతి ఆయోగ్కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి దీనిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆవిష్కరణలు పరిష్కారాలతో భారతదేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఈ సమృద్ధ్ అనేటువంటి పథకం పనిచేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా హెల్త్ కోసం. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని అంటున్నాం. సో దీనినే RFID అని అంటున్నాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సరే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఏం చేస్తారు అని అంటే మ్యాగ్నెటిక్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ని పెట్టి ఒక రిసీవర్ని పెట్టుకొని సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ఇంకెక్కడైనా ఉన్నారు, మీ దగ్గర ఒక మ్యాగ్నెటిక్ ఉండేటువంటి వస్తువుని పెట్టేసి మా దగ్గర ఒక రిసీవర్ని పెట్టుకొని మీ మూమెంట్స్ పైన మీకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకునేదే సింపుల్గా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఓకే, అర్థమైంది కదా, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటి అని అంటే ఇండియన్ ఆర్మీ మందుగుండు సామాగ్రికి సంబంధించి అంటే ఏదైతే వెపన్స్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలు ఉంటాయో వాటి కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ను అమలు పరుస్తూ ఉంది. ఇటీవల దేనిలో ఏ రంగం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వాడుతూ ఉంది అని అంటే ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి 3 లాట్లలో ఏం చేసినారు అని అంటే ఈ మందుగుండు సామాగ్రిని కడ్కీ కర్మాగారం నుంచి సెంట్రల్ ఎమ్యునియేషన్ డిపోకి పుల్గావ్కు పంపడం జరిగింది. సో ఇలా పంపినటువంటి ఈ వెపన్స్ అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఈ RFIDని యాడ్ చేయడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మరి ఇప్పుడు ఎందుకు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ తీసుకొస్తున్నారు అని అంటే ఇటీవల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది ఉంది ఒకటి, OFC అని చెప్పేసి, దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అలా ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత పూణేలో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ అలాగే ఇండియా లిమిటెడ్
కలిసి ఆర్డినెన్స్ సర్వీస్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ద్వారా RFIDని అమలు చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం అంటున్నటువంటి వెపన్స్కి సంబంధించి విజిబిలిటీ కోసం ఈ RFID సొల్యూషన్స్ అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి నిర్వహణ కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి ట్రాకింగ్ సౌకర్యం ద్వారా ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అటల్ టన్నెల్ అని అంటున్నాం. సార్ అటల్ టన్నెల్ అనేది ఎక్కడ ఉండింది మనకి అని అంటే ఇది మనాలి అలాగే లాహౌల్ స్పితి వ్యాలీని కలుపుతూ తీసుకొచ్చిందే అటల్ టన్నెల్. సో ఇప్పుడు ఈ అటల్ టన్నెల్ని ఏం చేసినారు అని అంటే ప్రపంచంలోనే 10,000 అడుగుల పై ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్గా హైవే టన్నెల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించినారు అని అంటున్నాం? అటల్ టన్నెల్కి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి దానినిగా ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి చేర్చడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా చేర్చినటువంటి ఈ అటల్ టన్నెల్ ఏదైతే ఉందో దీనిని ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుగా గుర్తించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మనాలి లాహౌల్ అలాగే స్పితి వ్యాలీని కలుపుతూ భారతదేశానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సృష్టిగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఏదైతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ ఉందో ఇది దీన్ని నిర్మించడం జరిగింది. ఇక కనెక్టింగ్ ప్లేసెస్ అలాగే కనెక్టింగ్ పీపుల్ నినాదంతో ఈ అటల్ టన్నెల్ అనేది భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అటల్ టన్నెల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణ దూరం అనేది కూడా కొన్ని 10 కిలోమీటర్లు తగ్గడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అక్టోబర్ 3, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అటల్ టన్నెల్ను అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి టన్నెల్గా దేన్ని గుర్తించారు అని అంటే అటల్ టన్నెల్. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అటల్ టన్నెల్ చేరిందా లేదా అని అంటే ఎస్ చేరింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మొత్తం దీనికి సంబంధించి 9.2 కిలోమీటర్ల పొడవుతో వ్యూహాత్మకంగా రోహ్తాంగ్కి సంబంధించినటువంటి పాస్ దగ్గర ఈ అటల్ టన్నెల్ ఉన్నది అనేది మనకు ఇంపార్టెంట్ అప్డేట్. ఇటీవల దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో గుర్తించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదే ఆ అటల్ టన్నెల్. ఓకే, నెక్స్ట్ ఆసియాలో అత్యంత ధనవంతుడు. సో దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామనంటే నిన్న ఒకరున్నారు ఆసియాలో ధనవంతుడిగా, ఇవాళ మరొకరు ఉన్నారు. సో ఒక్కసారి ఏంటి అని అంటే మీకు బ్లూంబర్గ్కి సంబంధించినటువంటి బిలియనియర్ ఇండెక్స్ గురించి చెప్పాలి. ఈ బ్లూంబర్గ్కి సంబంధించినటువంటి బిలియనియర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ అనేది ఎవ్రీడే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 500 రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారో ధనవంతులు ఉన్నారో వారికి సంబంధించి రియల్ టైమ్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే ఇస్తారు. సార్ మరి ఎవ్రీడే ఇచ్చే రిపోర్ట్ గురించి మనం కరెంట్ అఫైర్స్లో ఎందుకు నేర్చుకోవాలి సార్ అని అంటే ఆసియాలో నిన్న ఫిబ్రవరి 9కి సంబంధించి 8కి సంబంధించి ఎవరు అత్యంత ధనవంతుడిగా ఉన్నారు ఫిబ్రవరి 8న అంటే ఆదాని ఉన్నారు. ఫిబ్రవరి 9న ఎవరు ఆసియాలో అత్యంత ధనవంతుడు అని అంటే అంబానీ ఉన్నారు. సార్ ఇది ఎలా పాసిబుల్ అయింది అని అంటే ఈ బ్లూంబర్గ్ బిలియనియర్ ఇస్తున్నటువంటి ఈ ఇండెక్స్కి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ అంబానీకి సంబంధించి 8,920 కోట్ల లాభం అనేది నిన్న రావడం జరిగింది డాలర్ల రూపంలో. అయితే నిన్ననే ఎవరైతే ఈ ఆదాని ఉన్నారో ఇతను తన సంపదను కోల్పోవడం జరిగింది. ఎంత కోల్పోయిండు అని అంటే 16,200 కోట్ల మేర ఇతని ఆదాయం అనేది తగ్గిపోవడం జరిగింది ఒకటే రోజుల. దీంతో ఒకటే రోజుల మళ్ళీ ఆదానిని బ్రేక్ చేస్తూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎవరు వచ్చారు అని అంటే అంబానీ రావడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ప్రపంచంలోనే ఈ బ్లూంబర్గ్ రియల్ టైమ్ ఇండెక్స్కి సంబంధించి ఎవరు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు అని అంటే దీనికి సంబంధించి ఎలాన్ మస్క్ ఉన్నారు. స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 ధనవంతులలో ఎవరు మళ్ళీ ఇప్పుడు తిరిగి స్థానాన్ని సంపాదించడం జరిగింది అని అంటే అంబానీ సంపాదించడం జరిగింది.
టాప్ 11లో ఇప్పుడు ఆదాని ఉన్నారు. జస్ట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇది క్వశ్చన్ రూపంలో వచ్చినా రాకున్నా జస్ట్ జనరల్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కాబట్టి దీన్ని జస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్లో హిమపాతం అని అంటున్నాం. ఈ అరుణాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి హిమపాతం వల్ల భారతీయ సైనికులు 7 మంది మరణించడం జరిగింది, చనిపోయారు. సో హిమపాతాలకి సంబంధించి మనం చెప్పాల్సి వస్తే 1984 నుంచి కూడా ఈ హిమపాతాల కారణంగా 1000 మంది సైనికులు ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. ఒక 32 మంది ఆఫీసర్లు, ఆర్మీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చనిపోయారు అన్నటువంటి అంశాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఈ హిమపాతాలు బాగా ఏర్పడుతున్నాయి అని అంటే సియాచిన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో, అలాగే సల్టోరా రిడ్జ్కి సంబంధించి. సో ఈ సల్టోరా రిడ్జ్ ఎక్కడ అంటే ఈ కారాకోరంకి కింది ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఈ సియాచిన్కి సంబంధించి, సల్టోరా రిడ్జ్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక్కడ చాలా మంది చనిపోతూ ఉన్నారు ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు అని అంటున్నాం. అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి హిమపాతంలో ఇప్పుడు 7 మంది చనిపోవడం, భారత సైనికులు చనిపోవడం అనేది కరెంట్ ఇష్యూ. సో దీనికి సంబంధించి ఇప్పుడు సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించారు. సో వీరికి సంబంధించి ఈ హిమపాతం ఎఫెక్ట్ ద్వారా ఇక్కడ చేయాల్సినటువంటి జాబ్ కారణంగా వీరు చనిపోయారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక సియాచిన్ హిమానీ నదానికి సంబంధించి 2019లో ఆరుగురు ఆర్మీ సిబ్బంది కూడా చనిపోయారు. ఇక 1984 నుంచి ఓవరాల్గా ఒక 1000 మంది సైనికులు చనిపోతే 32 మంది ఆఫీసర్లు కూడా చనిపోయారు అని గుర్తుంచుకోవాలి. ఇటీవల హిమానీపాతం వల్ల ఎక్కడ 7 మంది సైనికులు మరణించారు అని అంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ అలాగే చైనాకి ఈ 2 బార్డర్స్ ఏవైతే LOC, LAC 2 ఉన్నాయో, సో ఈ ప్రాంతాలలో జాబ్ చేయడం అనేది చాలా టఫెస్ట్గా ఉంది ఆర్మీ సైనికులకి. ఇక ముఖ్యంగా ఈ సియాచిన్ ఇలాంటి ప్రాంతాలలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఇలా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి సైనికులు మరణిస్తున్నారు. వీరికి ఎంత అద్భుతంగా ట్రైనింగ్ చేసినా ఈ ఎఫెక్ట్ వల్ల చనిపోతూ ఉన్నారు. సో ఇక దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా శ్రీ రవి మిట్టల్ అనే అతను నియామకం కావడం జరిగింది. సో మనం నియామకాలకి సంబంధించి లాస్ట్ 4 డేస్ నుంచి తెలుసుకుంటున్నాం. యూజీస్కి సంబంధించి జగదీష్ కుమార్ గారు వచ్చారు. ఆ తర్వాత JNUకి సంబంధించి ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం తెలుసుకుంటున్నామనంటే అలాగే విక్రమ్ సారాభాయ్కి సంబంధించిన స్పేస్ సెంటర్కి కూడా కొత్త చైర్మన్ ఉన్నికృష్ణన్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా శ్రీ రవి మిట్టల్ రావడం జరిగింది. సో ఇటీవల ఇన్సాల్వెన్సీ బ్యాంక్రఫ్ట్స్కి సంబంధించి ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రఫ్ట్స్ అని అంటున్నాం. దీనికి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు వచ్చారు అని అంటే రవి మిట్టల్ అని గుర్తుంచుకోండి. ఇదే ఈ రవి మిట్టల్కి సంబంధించినటువంటి ఫోటో. సో ఇతను బీహార్ కేడర్కి సంబంధించినటువంటి 1986 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఇలా రవి మిట్టల్ గారు కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలలో కూడా ఉన్నతాధికారిగా వర్క్ చేయడం జరిగింది. ఇటీవల ఇన్సాల్వెన్సీ బ్యాంక్రఫ్ట్కి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అని నియామకాలకై సంబంధించి అడిగినప్పుడు మీరు ఈ రవి మిట్టల్ గురించి, శ్రీ రవి మిట్టల్ గురించి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్ని ఈ డేకి సంబంధించి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.